హాయ్ హలో నమస్తే. ఈరోజు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీలో ఒక కొత్త చర్చ మొదలైంది. బీఆర్ఎస్ పార్టీలోనే కాదు, కాంగ్రెస్ పార్టీ, బీజేపీలో కూడా. ఎందుకు అంటే గత ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఏం చేసినా ఆయన తన మార్కు రాజకీయం చేయడంలో ఆయన రాజకీయ చాణక్యతే వేరు. సో రారు 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 అని రారు అంటూ కూడా వార్తల్లో ఉంటారు, రాకుండా వార్తల్లో ఉంటారు, వస్తానని చెప్పి కూడా ఆ వచ్చేంత వరకు కూడా ఆ ఉత్కంఠను కొనసాగిస్తారు. ఒక సస్పెన్స్ను క్రియేట్ చేయడంలో, ఆ సస్పెన్స్ను కొనసాగించడంలో సో కేసీఆర్కు ఆయనే సాటి. సో ఇప్పుడు మళ్ళీ అదే మొదలైంది. ఈ నెల 19న తెలంగాణ భవన్కు కేసీఆర్ వస్తున్నారు. వాస్తవానికి ఒక పార్టీ కార్యాలయానికి ఒక పార్టీ అధ్యక్షుడు రావడం అనేది పెద్ద వార్తే కాదు. దాని గురించి ఇంత చర్చ అవసరం లేదు, దీని గురించి ఎదురు చూడాల్సిన అవసరం అంతకంటే లేదు. కానీ కేసీఆర్ యొక్క వైఖరి అందుకు పూర్తిగా విరుద్ధం. ఆయన రాజకీయం పూర్తిగా విభిన్నం. సో అందులో భాగమే కేసీఆర్ 19వ తేదీన తెలంగాణ భవన్కు వస్తున్నారు. ఇప్పుడు ఒక వార్త అయింది. 19వ తేదీన కేసీఆర్ వచ్చి ఏం మాట్లాడతారు, అదొక ఉత్కంఠ. సో 19వ తేదీన ఎవరైనా ప్రభుత్వంలో ఉంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చి ఆ పార్టీ సమావేశంలో ఏదో ఒక పెద్ద బాంబు పేలుస్తారు, లేదా ప్రభుత్వాన్ని కడిగి పాడేస్తాడు, లేదా ప్రభుత్వంలో ఉన్న తప్పులను ఎత్తి చూపెడతారు అని ఆశిస్తారు. కానీ ఇక్కడ కేసీఆర్ వస్తున్నది కాంగ్రెస్ పార్టీని తిట్టడానికి కాదు, రేవంత్ రెడ్డి మీద గురి పెట్టడానికి కాదు. ఆయన వస్తున్నది దేనికి అని అంటే రాష్ట్ర సమస్య, 2 రాష్ట్రాలకు సంబంధించిన సమస్య. అది ఏంది? నీళ్లు. సో జల సమస్య రంగంలోకి మళ్ళా కేసీఆర్ వస్తున్నారు. ఈ హెడ్లైన్లోనే మనకు అర్థమవుతుంది ఏంది. 2 ఏళ్ల తర్వాత మొన్ననే విజయోత్సవాలు పూర్తి చేసుకున్నారు ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు. 2 ఏళ్ల వరకు ఆయన అసలు ఒకసారి వచ్చిర్రు, మాట్లాడారు, పోయారు, ఏమీ అది లేదు. ఆ తర్వాత ఇప్పుడు ఇక మళ్ళీ ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమవుతారా? కాంగ్రెస్ పార్టీని తిడతారా? చంద్రబాబుని టార్గెట్ చేస్తారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో తెలంగాణకున్న ఈ సంబంధాలను ఏ విధంగా మాట్లాడతారు? సో ఇట్లా రకరకాల చర్చలను ప్రారంభించడానికి ఆయన నిన్న ఒక ప్రయత్నం చేశారు. అది 19వ తేదీన బీఆర్ఎస్ భవన్కి వస్తున్నారు. దేనికోసం వస్తున్నారు? సాగునీటి ప్రాజెక్టుల గురించి వస్తున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ బండకచెర్ల గోదావరి ఈ దాన్ని మొదలుపెట్టారు. ఆ తర్వాత అది ఫీజిబిలిటీ కాదని పక్కన పెట్టారు. ఇప్పుడు కొత్త ఏది నల్లమల్ల సాగర్ గోదావరి దగ్గర నుంచి వెళ్ళి నీళ్ళని తీసుకుపోవడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఉన్నది. కూటమి ప్రభుత్వంలో ఉన్న తెలుగుదేశము, ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఈసారి నేను ప్రాజెక్టులను పూర్తి చేయాలి, ఒకటి పోలవరాన్ని పూర్తి చేయాలి, కొత్త ప్రాజెక్టులను చేపట్టాలి. ఈ ప్రాజెక్టులను చేపట్టడం ద్వారా తనకు కూడా ఒక ప్రత్యేకమైన చరిత్రను సృష్టించుకోవాలన్న ప్రయత్నంలో ఉన్నాడు. దానికి కూటమి సర్కారు ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళకి మద్దతు పలికే అవకాశం ఉన్నది. కాబట్టి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఈ పనులు చేయలేమన్న ఆలోచనలో ఉన్నారు. సో అది అదనుగా వాళ్ళు ముందడుగు వేయడం వాళ్ళకు వచ్చేది. ఇప్పుడు దానికి రేవంత్ రెడ్డి సర్కారు కూడా సహకరిస్తున్నారు. అయితే రేవంత్ రెడ్డి సర్కార్ను డైరెక్ట్గా టార్గెట్ చేయకుండా రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని దోచుకుంటుందని కానీ, ఆయన ధనాన్ని వృధా చేస్తున్నారు కానీ, పాలన అందించలేకపోతున్నారు, ఇట్లాంటి కాకుండా రేవంత్ రెడ్డి అంతకుముందు చంద్రబాబు నాయుడు తోటి కలిసి ఉన్నారు, ఓటుకునేటు కేసులో దొరికారు, బాస్ బ్రీఫ్డ్ మీ అన్నారు. చంద్రబాబు నాయుడు తోటి ఆయన కలిసి ఉన్న సాన్నిధ్యం, గురు శిష్యుల బంధం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ గురు శిష్యుల బంధానికి తెలంగాణను తాకట్టు పెడుతున్నారా? తెలంగాణ ప్రయోజనాలను పణంగా పెడుతున్నారా? సో ఆ ప్రయోజనాలను పణంగా పెట్టితే అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఈ విధంగా రావాలి. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ చేసే రాజకీయం ఎప్పుడు కూడా స్ట్రైట్గా అర్థం కాదు అది. సో ఒక్క దెబ్బకు 2 పిట్టలు, 2 పిట్టల, 3 పిట్టల, 4 పిట్టల కూడా తెలియదు. ప్రస్తుతం ఆయన ఈ జల ఖడ్గాన్ని పట్టుకున్నాడు. ఈ జల ఖడ్గం ఎటు తిరుగుతుంది, ఎవరికి తాకుతుంది, ఎవరెవరు ఈ జల ఖడ్గంలో దెబ్బతింటారనేది కూడా రేపు 19వ తేదీన తేలబోతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తోటి ఆల్రెడీ మనకు రావాల్సిన 91 టీఎంసీలను గత ప్రాజెక్టుకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో 91 టీఎంసీలు కేటాయిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 45 టీఎంసీలు ఇస్తే చాలు అంటుంది. ఈ విధంగా రాష్ట్ర ప్రయోజనాల విషయంలో వీళ్ళు రాజీ పడుతున్నారు. సో మీరు ఏం చేసుకున్నా ప్రభుత్వం, ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చారు, మేము దాన్ని ప్రశ్నించము. కానీ భవిష్యత్తు తరాలకు
ప్రాజెక్టులు ఇప్పుడు కేసీఆర్ అంటేనే కాలువలు, చెరువులు, రిజర్వాయర్లు అన్న ఒక పేరు ఉన్నది. ఇప్పుడు ఈ కాలువలు, చెరువులు, రిజర్వాయర్లకు మూలమేంది? నీళ్లు. మరి ఈ నీళ్ల దోపిడీ జరుగుతుంటే కేసీఆర్ మౌనంగా ఉంటారా? మరి కేసీఆర్ తన మార్కు రాజకీయాన్ని మొదలుపెట్టకుండా ఊకుంటారా? కేసీఆర్ తనదైన పద్ధతిలో ఈ జనాలను ఈ విషయంలో అప్రమత్తతం చేయడం కానీ, చైతన్యం చేయడం కానీ ఈ 19వ తేదీ పునాది వేస్తున్నారా? ఎందుకంటే తెలంగాణ ప్రజలు గత కొన్ని దశాబ్దాలుగా వెనుకబాటు కారణము నీళ్లు లేకపోవడం. ఈ నీళ్లు తెలంగాణ వచ్చిన తర్వాత పుష్కలంగా లభించినాయి. ఆంధ్రలో కాలువలు వారినట్టు తెలంగాణలో కాలువలు వారినాయి. తెలంగాణ ప్రజలు దీన్ని అనుభవించారు. వ్యవసాయంలో అగ్రస్థానంలో కూడా వచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఏం జరుగుతుంది? ఈ 2 నెలల్లో కాలువలలో నీళ్లు లేకుండా పోయినాయి. రిజర్వాయర్లను పండబెడుతున్నారు. రిజర్వాయర్లో నీళ్లను వదిలిపెడుతున్నారు. చివరికి తెలంగాణకు హక్కుగా రావాల్సిన వాటర్లను కూడా కాంప్రమైజ్ అవుతున్నారు. ఇప్పటికే కృష్ణా బోర్డు ఆంధ్రప్రదేశ్కి తరలి వెళ్ళిపోయింది. సో వాళ్ళు చేపట్టే ప్రాజెక్టులకు వీళ్ళు శుతిమెత్తగా లోపాయికారిగా పరోక్షంగా మద్దతిస్తున్నారన్న ఒక ఆలోచన మొదలైంది. ఇలాంటి నేపథ్యంలో కేసీఆర్ రేపు వచ్చి ఈ విషయాలను ఏ విధంగా బయటికి చెప్పబోతున్నారు, ఏ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ మీద రేవంత్ రెడ్డి, చంద్రబాబు వీళ్ళ కూటమిని ఏ విధంగా ఆయన టార్గెట్ చేయబోతున్నారు, జనాలను చైతన్యం చేస్తారా, ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తారా అన్న ఒక ఉత్కంఠ కొనసాగించడంలో 19వ తేదీ ఒక ఎదురుచూపుగా మారింది. జనరల్గా సినిమాల కోసం మనం వెయిట్ చేస్తుంటాం. కానీ ఏ రాజకీయ నాయకుడైనా ఒక పార్టీ మీటింగ్ పెడుతున్నారంటే అది బహిరంగ సభలు అయితే కొంత ఏర్పాట్లు ఉంటాయి. కానీ తెలంగాణ భవనానికి తెలంగాణ పార్టీ అధ్యక్షుడు రావడం కూడా ఈరోజు ఒక వార్తగా, ఒక సస్పెన్స్గా, ఒక ఎదురుచూపుగా మారిందంటే అది కేవలం కేసీఆర్కి తెలుస్తుంది. మరి 19వ తేదీన ఏం జరగబోతుంది మనం చూద్దాము. ఆ రోజు రాజకీయాల్లో మళ్ళీ ఎలాంటి చర్చ మొదలైతే, ఎందుకంటే ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టినా ఆ ఒక్క రోజుకే పరిమితం కాదు. దాన్ని కనీసం ఒక వారం రోజులు, 15 రోజులు మళ్ళీ చర్చించే విధంగా అది ఉంటుంది. సో ఈ చర్చకు ఎలాంటి తావిస్తారో 19వ తేదీన తెలవబోతుంది. ఆ రోజు మళ్ళీ మాట్లాడుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.